సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం, కరువు ఉన్న ప్రాంతమని మంత్రి కేటీఆర్ చెప్పారు. నెర్రేలు పారిన నేలలు, నెత్తురు కారిన నేలలు అని, అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమ పథకాలు అనేకం అమలవుతున్నాయని మంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు వస్తే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎప్పటి నుంచో మా తండల మా రాజ్యం ఉండాలి, చిన్న చిన్న పంచాయతీలు నీళ్ళు వస్తున్నాయా? గోదావరి నీళ్లు పెద్దలు చెప్తారు. ఆనాడు భగీరథ మహాముని శివునికి ప్రార్థించి, మా దేవుడికి ప్రార్థించి శివునికి మొక్కి, అయ్యా ఇక్కడ చచ్చిపోతున్న నీళ్లు లేక నీ నెత్తి మీద ఉన్న గంగను కిందికి ఇడిచిపెట్టు అంటాడు. ఆనాడు దివి నిండి భూమికి తెచ్చినాడు ఆనాటి భగీరథుడు. పైకెళ్ళి కిందికి నీళ్లు తెచ్చిండు. కానీ కేసీఆర్ గారు ఇలా కింద ఉన్న నీళ్లను, కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను పైకి మళ్ళిస్తున్నాడు. అప్పర భగీరథుడి లాగా మన నెత్తి మీద ఇవాళ ఒక కల్ప వెళ్ళి, ఎంతో దూరం లేదు, ఇడికెళ్ళి పక్కనే ఉన్నది గౌరవెల్లి. మీ హుస్నాబాద్ కల్ప వెళ్ళి, గౌరవెల్లి ఈ ప్రాంత శాశ్వత కరువును తరిమేసే కల్ప వెళ్ళిని